నమస్తే. రిటైర్డ్ ఉద్యోగిగా చూస్తున్న వార్తలు. నిన్ననే గౌరవ హైకోర్టు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం బాగా కోప్పడింది. ఏమని కోప్పడింది? నాకు జూన్ 10వ తారీఖు లోపల రిటైర్ అయిన ప్రతి వ్యక్తి యొక్క పెన్షన్ క్లియర్ అవుతున్నట్టుగా నాకు చెప్పాలి అన్నది. ఇప్పటి వరకు 10,000 మంది రిటైర్ అయ్యారు, 80 మంది చనిపోయారు ఏ బెనిఫిట్స్ రాక. అంటే ఇవన్నీ వాళ్ళు దాచుకున్న డబ్బులే. 90% వాళ్ళు దాచుకున్న డబ్బులే, 100% వాళ్ళు దాచుకున్న డబ్బులే. ఏదైనా కూడా వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి ఇవ్వడమే. గత ప్రభుత్వం ఏం చేసింది? ఇవ్వవలసి వస్తుందని 58ని 61కి పెంచేసింది. ఎంప్లాయీస్ ఎవ్వరూ కోరుకోరే. ఈ 58 ఏళ్లకు రిటైర్ అవుతున్నప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి సరిపోద్ది అని అనుకున్నారు. ఏం చేస్తాం? అతను చేసిపోయాడు. ఈ ప్రభుత్వానికి ఆయన ఉన్నప్పటికీ పెంచడం జరిగింది కాబట్టి రాగానే ఇస్తామనే మాట కూడా ఇచ్చారు. మీరు అక్కడ జరగంది ఇక్కడ జరుగుతుంది. ఏంటంటే అక్కడ 1వ తారీఖు పెన్షన్ పడేది కాదు, 1 నుంచి 15 తారీఖు వరకు పెన్షన్ పడేది. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. అది మంచి పని జరిగింది. ఎవరైనా నమ్ముతున్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిని. గత ప్రభుత్వం ఎవరూ నమ్మలేదు. మీ ఫస్ట్ జీతం వస్తుందంటే మేము నమ్మేటట్లేదు అని చెప్పి. ప్రభుత్వ ఉద్యోగం అంటే మీనింగ్ ఏంటండి? చేసినా చేయకపోయినా 1వ తారీఖు జీతం వస్తుంది అంతే. కాబట్టి ప్రతి కిరాణా కొట్టు వాళ్ళు కానీ, లేకపోతే పెట్రోల్ బంకులు కానీ, లేకపోతే ఇంకెక్కడైనా నమ్ముతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా లేకుండా పోయింది. అంటే ఇవాళ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి నెల దాదాపు 700 మంది రిటైర్ అవుతున్నారు. ఆల్రెడీ 10,000 మంది ఉన్నారు. పెన్షనర్ చేసి ఒక పెద్ద ధర్నా టేకప్ చేసింది. ఆ ధర్నా జరిగిన నాటికే 9,000 మంది రిటైర్ అయి ఉన్నారు. మేమందరం పిలుపునిచ్చినవి ఏంటంటే ప్రతి పెన్షనరు తన భార్య లేకపోతే వాళ్ళ హస్బెండ్తోని భర్తతోని కలిసి రావాలని చెప్పినాం. ఒకవేళ వస్తే మాత్రము ఇందిరా పార్క్ జాగా కాదు కదా, అది మొత్తం ఆగిపోయేది. 18,000 మంది అక్కడ పట్టని జాగా అయిపోయి తక్కువలో కనీసం 5,000 మంది హాజరయ్యారు. అక్కడ నిరసన తెలిపినప్పుడు ఏమైందంటే అది ఒక చిన్న ఒక స్టాండ్ ఏం తీసుకుందంటే సంవత్సరానికి లేకపోతే నెలకు కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటామని. అసలు ఎట్లా దాచుకుంటారు సార్ మీరు? అది కరెక్ట్ కాదు కదా. 60 నుంచి 80% ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కేసు ఏమని ఇస్తున్నారు మీరు? అంటే పట్టింపు లేనితనం అవుతుంది, మీకు నిర్లక్ష్యం అవుతున్నది. ఇస్తే వాయిలే ఏమవుతుంది అనేది. అంటే ఆఫీసర్లు లేకపోతే ఇతరత్ర ఆదాయంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉంటారంటే మ్యాక్సిమం 10% వెళ్తారండి. మిగతా అందరు కూడా జీతం మీద బతికిన వాళ్ళే. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్తోని పిల్లల పెళ్లిళ్ళు, తర్వాత ముఖ్యంగా పిల్లల పెళ్లిళ్ళు, ఏదైనా ఇల్లు ఉంటే లోన్స్ కట్టుకోవడము అంతే తప్ప అవన్నీ తీసుకొని పోయి ఏదో బ్లాక్ మనీ కింద పెట్టరు వాళ్ళు. ఇంకేదో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఉండదు. 61 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకెక్కడికి పోతాడు? ఇక ఏడికి పోడు, ఇంట్లోనే ఉంటాడు. మెడికల్ అవసరం వస్తుంది, నెలవారీ పెన్షన్ ఎదురు చూస్తూనే ఉంటారు. చూస్తున్న వ్యూవర్స్కి అందరికి కూడా ఒక చిన్న మెసేజ్ ఏంటంటే 70 నుంచి 80% వరకు పెన్షన్ రాగానే అక్కడికి వెళ్ళి మందులు కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. క్లాస్ 4 ఎంప్లాయీస్, తర్వాత జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అప్ టు ఒక సూపర్వైజరీ క్యాడర్ వరకు కూడా పెన్షన్ మీద ఎదురు చూస్తుంటారు. వాళ్ళు వృద్ధులు అవుతుంటారు, పెన్షన్ పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, దానికి సమతుల్యంగా నడుస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు మీరు ఎట్లా ఆపుతారు? ఆపడానికే తెలియదు. ఏదో సంక్షేమ పథకం ఖర్చు పెట్టాలి కాబట్టి వీళ్ళకి ఇవ్వకుండా పర్వాలేదంటే వీళ్ళకు కుటుంబమే కదా. ఈ కుటుంబమే మీ ఓటరే, ప్రభుత్వంలో పనిచేసి దిగిన వ్యక్తి కాబట్టి మనము ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇప్పటికైనా కూడా కోర్టు ఆదేశాలు బాగా స్టడీ చేసింది. ఎంతమంది పోయారండి కోర్టుకు? ఎంతోమంది వెళ్ళారు. పోగానే ఒకటి ఏంటంటే ఒక దశలో చీఫ్ సెక్రటరీని హాజరు కావాలంటూ ఒకసారి ఆర్డర్ వస్తే అప్పుడు కొంత రిలీజ్ చేశారు. మీరు ఖచ్చితంగా కంటెంప్ట్ వేస్తే కొంతమందికి ఇచ్చారు. ఇట్లా ఎంతమందికని ఎన్ని కంటెంప్ట్లు అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టింది కోర్టు. స్పష్టంగా బెదిరించినంత పని చేసింది ప్రభుత్వానికి. మీరు ఇంకా చివరి గడువుగా నేనేమి ఇస్తున్నాను అంటే జూన్ 10 వరకు అందరికి పేమెంట్ చేయవలసిందే. ఎవరెవరికి ఎంతెంత పేమెంట్ చేసిరు, ఎంత డ్యూ ఉన్నదనే దాని మీద నాకు క్లారిటీ కావాలి అనేది అడిగింది. అది చేస్తే బాగుంటుంది. లేదు మేము రైతు భరోసా ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు అంటే వీళ్ళు కూడా భాగమే కదా, అందులో తీసుకొని ఉంచుకోరు కదా, మళ్ళీ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి కదా వీళ్ళంతా. కాబట్టి మిత్రులారా, మనమందరము సైలెంట్గా ఉంటే కుదరదు, ప్రశ్నిస్తూ ఉండాలి. ఒకవేళ 10th నాడు కనుక రాకపోతే ఆ రోజు వరకు రిటైర్ అయిన అందరూ కూడా తిరిగి మళ్ళీ కంటెంప్ట్ వేయాలి. అంటే ఏదో ఈమని కాదు, ఎవరి డబ్బులు వాళ్ళకి రావాలి అని అంటే తెలంగాణ జేఏసీ తరఫున చైర్మన్ లక్ష్మి కావచ్చు, లేకపోతే మిగతా చాలామంది ఉన్నారు. మా వాళ్ళంతా కలిపి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ రావాల్సి ఉన్నది. పిఎఫ్ లోన్ పెట్టి ఒక యాక్టివిటీ చేసుకుందామంటే అసలు డబ్బులే రావడం లేదు. ఇంత అధ్వాన స్థితి ఎందుకు ఉంటుంది? ఒక్కొక్క ఏరియాలో కొన్ని 100,000 కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావట్లేదు. కానీ నిజమైన లబ్ధిదారులకు బాగా అన్యాయం జరుగుతుంది. పదవీ విరమణ ప్రయోజనాలు ఆలస్యం చేయడం అంటే నీ ఉద్యోగస్తుడికి నువ్వే న్యాయం చేయడం నిరాకరిస్తున్నట్టుగా లెక్క.
అంటే ఒక యాక్టివిస్ట్గా ఎన్నోసార్లు కలెక్టర్లకు ఇచ్చినాం, జేఏసీపై ఎట్లయితే పిలిపిస్తే అట్లా కూడా కింద పెన్షనర్స్ అందరూ కూడా వెళ్తున్నారు, అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఏం సైలెంట్గా లేరు, వాళ్ళు కూడా డిఏలు అవన్నీ. డిఏలు అంటే తర్వాత విషయం, అది మొదలు వీళ్ళకైతే రావాలి కదా, మంత్లీ నెలవారీ పెన్షన్ అయితే రావాలి కదా. అంటే వీడియో చూస్తున్న అందరికీ కొంత ఆగ్రహంగా ఉండొచ్చు, మీరు సర్వీస్ ఏం చేసిరని, ఎందుకు ఇవ్వాలి మీకు అనే పద్ధతిలో ఉంటారు. కానీ 90% అట్లా ఉండరు. అయితే చాలా మటుకు నిజాయితీగా పనిచేయడం వల్లనే రాష్ట్రం ఇట్లా పనిచేస్తూ ఉంటుంది. ఊరికి కూడా ఏమి ఇయ్యదు, తను పెట్టే సంక్షేమ పథకం కానీ లేకపోతే ఇంకా యాక్టివిటీ అయినా కూడా ఉద్యోగస్తులే చేయాలి. పని చేసే ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది పని చేయని వాళ్ళు ఉంటారు. కానీ అందరినీ సమానంగా, ఒక తల్లి బిడ్డలు అందరూ ఈక్వల్గా ఉండరు. ఒకడు పని దొంగ ఉంటాడు, ఒకడు మంచిగా ఉంటాడు, బాగా కష్టపోతుంటాడు, ఒకడేమో తిరిగిపోతే ఉంటాడు కంప్లీట్గా. అట్లా ఉంటారు. అంటే అందరినీ సమన్వయంగా ఒక ప్రజాస్వామిక దృక్పథంతో వెళ్లాల్సిన ప్రయాణంలో అన్ని రకాల మనుషులను మనం అందరం ఆదరించవలసి వస్తుంది, అందరికీ సమన్యాయం చేయవలసి వస్తుంది. ఇది ముఖ్యంగా పెన్షనరీ బెనిఫిట్స్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎంబడే తర్వాత ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఎన్జిఓ నాయకులు, తర్వాత గెస్ట్ ఆఫీసర్ నాయకులు, అన్ని శాఖల అధ్యక్ష కార్యదర్శులు అందరూ, రిటైర్ అయిన అన్ని రకాల వ్యక్తులు కూడా ప్రభుత్వాన్ని మేలుకొలిపేలా, ఒకవేళ జూన్ 10న కనుక క్లియర్ కాకపోతే ఇంకా బలంగానే మనము ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంటుందని చెబుతూ, 33 నుంచి దాదాపు 40 సంవత్సరాలు అంటే తన పూర్తి యవ్వన దశ నుంచి పూర్తిగా 61 సంవత్సరాలు అంటే ఇంకా లేవలేను చిన్న ఇల్లు, మెట్లెక్కే ఇల్లు, ఇలాంటివంటి ఉంటాయి. ఇవన్నీని అధిగమించాలి అని అనుకుంటే తన సొంతంగా కొంత డెవలప్ అవుతుంది డబ్బు తీసుకొని. అటువంటి వ్యక్తిని మనము దయ, కరుణ, జాలి ఏమి లేకుండా, ఆయన పట్ల ఏమాత్రం ఒక హ్యూమన్ టచ్, ఒక మానవతా దృక్పథం లేకుండా ఉండటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? ఆయనకుండే సింపుల్ ఒక పెద్ద బంగళా అవసరం లేదు, మౌలికంగా కొంచెం సదుపాయాలు కావాలి. అతను రిటైర్మెంట్ తర్వాత ఒక చిన్న మంచి సౌకర్యవంతమైన జీవితం గడపాలి. మనం ఏం చేయాలి అటువంటిప్పుడు? వచ్చేది ఏముంటుంది? స్టేట్ గవర్నమెంట్ జమ చేసుకున్న డబ్బు ఉంటుంది, ఒక 10 నెలల జీతం ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే గ్రాట్యుటీ అంటారు. తర్వాత ఇతనికి వస్తున్న మొత్తం పెన్షన్లో ఒక 40% అమ్ముకోవడం అనేది ఒక సిస్టమ్ ఉంటుంది, కమిటేషన్ అంటారు దాన్ని. ఇవన్నీ వస్తేనే కదా అతనికి కొంత ఇన్ఫ్లేషన్ మూలాన లక్షలు పెరిగినాయి, కానీ దాని మించి ఎప్పుడో మార్కెట్ దూరం వెళ్ళిపోయింది. ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అండి, ఏఎస్పీగా రిటైర్ అయ్యింది ఆయన, ఇంతవరకు డబ్బులు రాలేదు. ఎవరితో చెప్పుకోవాలి? ఆయన అందరికంటే పెద్ద ఇది కదా. రేపు మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక జాయింట్ కలెక్టర్ క్యాడరు, స్టేట్ క్యాడర్ కాబట్టి మేము రిటైర్ అవుతున్నాం పోయి మరి అనగానే మేము ఒక మెమో ఇవ్వనీకపోతే ఎంత ఆవేదనగా అందుకున్నాడు ఆయన. మా పరిస్థితికి అంతేనేమో, మేము అందులో షరీక్ అవుతామంటే మీరు మా దాంట్లోకి రావాలి అని చెప్పినాం మేము. ఒక సీనియర్ మోస్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన రిటైర్ కాబోతున్నాడు, ఆయన పరిస్థితి అదే. క్యాడర్ జాంతానై అందరూ కష్టాల్లో భాగం కాబోతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రశ్నించవలసిన దశ వస్తుంది. అందరము మనకు రావాల్సిన గ్రాట్యుటీ మనకు వచ్చేలా, మన పిఎఫ్ మనకు వచ్చేలా, తర్వాత ఈ 300 రోజుల శాలరీ మనకే వచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వ బీమాకు సంబంధించిన అమౌంట్, ఇవన్నీ మనకు వచ్చేటట్టుగా ప్రశ్నిస్తూ ఉద్యమిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెబుతూ, తప్పకుండా ఇక ముందు పెన్షనర్ జేఏసీ తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా మేమందరం ఉన్నామంటూ మీరు ముందుకు వస్తే ప్రభుత్వం చెప్పినట్టు ఉంటుంది. లేకపోతే అట్లే ఉంటుంది, పెన్షన్ ఇయ్యరు, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ కోర్టు ఏమో ఉంటుంది. జడ్జి గారు మంచి తీర్పు ఇచ్చారు, వార్నింగ్ ఇస్తూ మరీ ఇచ్చారు, మరి ఏమవుతుందో ఎదురు చూద్దాం. అంతా మన చేతుల్లోనే ఉంది. టైర్డ్ కాకూడదు, రిటైర్ మాత్రమే అంత అవుతాం. మంచి ఆహారం తింటున్నాము, చాలా హెల్తీగా ఉంటున్నాము. 61 సంవత్సరాలు కూడా ఎవరు ముసలోళ్ళు కావట్లేదు. రావాలి, ప్రశ్నించాలి, ఎదురొడ్డాలి, హక్కులు సాధించుకోవాలి అని చెప్తూ వీడియో తప్పకుండా చూస్తారని, ముఖ్యంగా పెన్షనర్ కుటుంబ సభ్యులందరూ కూడా యాజ్ ఆన్ టుడే 3 లక్షల పైచిలకు పెన్షనర్స్ ఉన్నారు. అందరూ చూడండి, ఒక్కొక్క కుటుంబం టెన్షన్లో ఉన్నారు ఇప్పుడంతా. మాకు బెనిఫిట్స్ వస్తే ఇక ఈ పని చేయాలనుకున్నా, మొత్తం బెనిఫిట్స్ వస్తే ఇంకో ఇంట్లో ఈ పని చేయాలనుకున్నా, ఇది వచ్చినట్టయితే ఈ ఫలానా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకున్నా, ఏది ఇవ్వట్లేదు. మీరు బయట మాకు రేషన్ కార్డు లేదు, ఏ రకమైన స్టేట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వదు. పెన్షన్ అనగానే ఏదో పెద్ద కోటీశ్వరులు అనుకుంటారు సమాజం అంతా. కాబట్టి మనం అందరము ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెబుతూ వీడియో చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.